అన్ని దేశాలు కూడా తమ మీద అటాక్ చేసినట్టుగా భావిస్తాయి. అన్ని దేశాలు కలిసి కట్టుగా దాని మీదకి వెళ్తాయి. ఇప్పుడు రష్యా పరిస్థితి అది. రష్యా ఉక్రెయిన్ వార్, ఉక్రెయిన్ నాటోలో లేదు కానీ నాటోలో చేరాలనుకున్నది, చేర్చమని వీళ్ళు అనుకున్నారు. కానీ ఉక్రెయిన్ మీద దాడి చేస్తే నాటో దేశాలన్నీ కూడా రష్యాని ఎనిమిగా డిక్లేర్ చేశాయి. కానీ ఇక్కడ విచిత్రం ఏమంటే అమెరికా నాటోలో ఉంది, డెన్మార్క్ నాటోలో ఉంది. ఇప్పుడు డెన్మార్క్ అధీనంలో ఉన్న గ్రీన్లాండ్ ని నేను స్వాధీనం చేసుకుంటాను అంటున్నాడు ట్రంప్. అంటే ఒక నాటో దేశం మీద ఇంకొక నాటో దేశం దాడి చేస్తే ఎట్లా? ఇప్పటి వరకు ఎవరు చేయలేదు, ట్రంప్ చేస్తున్నాడు. దాంతో ఇప్పుడు యూరోప్ అంతా కూడా ఒకటైపోయింది. యూరోప్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఫ్రాన్స్ మీద 200% అనౌన్స్ చేయబోతున్నానని ట్రంప్ చెప్పాడు. మిగతా దేశాల మీద కూడా టారిఫ్స్ వేస్తానని చెప్తున్నాడు. యూరోప్ పరిస్థితి ఏంటంటే సెక్యూరిటీ పరంగా అమెరికా కావాలి వాళ్ళకి సొంత సైన్యాలు, డిఫెన్స్ మెకానిజం తక్కువ ఉంది యూరోప్ లో. అందువల్ల అమెరికా సహాయం కావాలి సెక్యూరిటీ పరంగా. కానీ ఎకనామిక్ పరంగా ఏమో అమెరికా చేసే పనులకి ఇబ్బంది పడుతుంది. సో ఇప్పుడు అమెరికాని వ్యతిరేకించలేదు గట్టిగా, అట్లనే లొంగిపోలేదు. ఇది యూరోప్ లో ఉండే డైలమా. అందుకని వాళ్ళు ఏవో నానా తంటాలు పడుతున్నారు. సో G7 దేశాలు కలుద్దామని అంటున్నారు, మీటింగ్ పెట్టమని అంటున్నారు. అట్లాగే అమెరికా కానీ చర్య తీసుకుంటే మేము కూడా ప్రతీకారంగా 3 రకాల చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఒకటేమో అమెరికా నుంచి వచ్చే గూడ్స్ మీద వీళ్ళు కూడా టారిఫ్ విధించడం ఒకటి. రెండోదేమో అమెరికాకి EUకి అంటే యూరోపియన్ యూనియన్ కి అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసేయడం. ఎందుకంటే ఆ వాణిజ్య ఒప్పందాన్ని ట్రంప్ ఫాలో కావట్లేదు కాబట్టి దాన్ని రద్దు చేసేయడం. మూడోది ఏంటంటే అమెరికా సంస్థలు యూరోప్ లో పెట్టుబడులు పెడుతున్నాయి కదా కంపెనీస్, వాళ్ళనంతా కూడా కట్ చేసేయడం. సో అమెరికాని కూడా ఇబ్బంది పెట్టడం. అంటే నువ్వు మాకు నష్టం చేస్తే మేము నీకు నష్టం చేస్తాం అనే పద్ధతిలో యూరోప్ ఉంది. కానీ ఎంత గట్టిగా నిలబడుతుంది అనేది ఇప్పుడు చూడాలి. ఇప్పుడు ఎప్పుడైతే యూరోప్ కి అమెరికాకి మధ్య ఒక వార్ సిచ్యువేషన్ వచ్చేసిందో ఈ ఎఫెక్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా పడింది. దీంతో అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే గోల్డ్ ని సిల్వర్ ని విపరీతంగా నిల్వలు పెంచుకుంటున్నాయి. ఎందుకంటే రేపు డాలర్ మీద డిపెండ్ అవ్వడం, డాలర్ పడిపోయే అవకాశం ఉంది. దీంట్లో ఏ కరెన్సీ కూడా గట్టిగా ఇది ఉండదు. గోల్డ్ ఇదైతే ఇవి స్టాండర్డ్ గా ఉంటాయి అనేది నిల్వలు పెంచుకోవడంతో పెద్ద ఎత్తున కొంటున్నాయి. ఆ కొనడం వల్ల గోల్డ్ పెరిగిపోతుంది, సిల్వర్ పెరిగిపోతుంది. ఇవేమో ఈ అస్థిరంగా ఉంది మార్కెట్లు. అందువల్ల ఏంటంటే విదేశాల్లో పెట్టుబడులు ఉన్న అమెరికా పెట్టుబడిదారులు అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు వాళ్ళని, ఈ సంస్థాగత మదుపుదారులు విత్డ్రా చేసుకున్నారు. సో ఇండియా నుంచి కూడా సంస్థాగత మదుపుదారులు విత్డ్రా చేసుకున్నారు. పెద్ద ఎత్తున విత్డ్రా చేసుకునే దానికి ఇండివిజువల్ గా పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా భయపడిపోయి పానిక్ అయిపోయి అమ్మేసుకుంటారు. నేను నిన్న ఒక షేర్ అమ్మేసుకొని దాన్ని సిల్వర్ లో పెట్టాను. సో ఎందుకంటే మనకి ఇది ఎప్పుడూ అస్థిరత్వం ఉంది, దీన్ని ఇప్పుడు పెట్టే మొత్తం లాసులు వచ్చేస్తున్నాయి. సో దాని వదలు లాస్ లేకుండా కొద్దిగా అటు ఇటు తక్కువ లాసులు ఉండదు అమ్మేసి సిల్వర్ గోల్డ్ పెట్టుకుంటే ఇది పెరుగుతుంది కదా అనే లాజిక్ తో ఏం చేస్తున్నారు, స్టాక్ మార్కెట్ లో విత్డ్రా అయిపోతున్నారు. కానీ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్లు కావచ్చు లేకపోతే ఫైనాన్షియల్ అడ్వైజర్లు చాలా మంది బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చెప్తున్నది ఏమంటే ఇదంతా కూడా టెంపరీని. ట్రంప్ ఎంతకాలం ఉంటాడు, ట్రంప్ లో వాడికి రేపొద్దున కాంగ్రెస్ ఆపొచ్చు, దీనంతా ట్రంప్ నిర్ణయాలన్నీ కూడా అమలు కావు, ఇదంతా కూడా టెంపరీ కాబట్టి మీరు ప్యానిక్ గురి కావద్దండి, అలా ఉంచండి. ఇప్పుడు నిన్న ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి మ్యూచువల్ ఫండ్స్ లో నాది 20% ఉండేది మొన్నటి వరకు, ఈ రోజు 14 పడిపోయింది, నేను ఉంచాలా తీసేయాలా అని నన్ను అడిగాడు. నీకు అవసరం లేకపోతే ఉంచండి, 3-4 ఏళ్ళు వదిలేయండి, ఖచ్చితంగా అది మళ్ళీ పెరుగుతుంది అని చెప్పాను. వాళ్ళు కూడా ఇతను మ్యూచువల్ ఫండ్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, మేము ఇప్పుడు తీసి మాత్రం దాన్ని వేరే దాంట్లో ఎక్కడ పెడతాం, అందుకని అలాగే ఉంచాము అని చెప్తున్నారు. కాబట్టి ప్యానిక్ గురి కావాల్సిన అవసరం లేదు. ఇండియన్ ఎకనామీ బానే ఉంది. సో ఇన్హరెంట్ గా ఇండియన్ ఎకనామీ స్ట్రెంగ్త్ ఉంది, ఖచ్చితంగా 4th బెస్ట్ ఎకనామీగా ఎవాల్వ్ అయ్యే కోరుతుంది. ఇప్పుడు 3rd కి ఎవాల్వ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి లాంగ్ టర్మ్ లో ఇన్వెస్టర్లు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గోల్డ్ కూడా కొంతకాలం తర్వాత కొద్దిగా స్టెబిలైజ్ అయినాక మళ్ళీ డౌన్ అయిపోతుంది. లాంగ్ టర్మ్ లో గోల్డ్ 9 to 10% కంటే ఎక్కువ పెరగదు. స్టాక్స్ ఇచ్చినంత రిటర్న్స్ గోల్డ్ ఓన్లీ టెంపరీగా ఇస్తుంది తప్ప స్టాక్స్ పెరిగినాయంటే మీకు అబ్సల్యూట్ గా మల్టీ బ్యాగర్స్ అంటారు. మల్టీ బ్యాగర్ స్టాక్స్ లో వస్తాయి కానీ గోల్డ్ సిల్వర్ మల్టీ బ్యాగర్ ఎప్పటికి కాదు. అదేంటంటే ఒక సేఫ్టీ కోసం అది తప్ప అది
ఉంచాలి, కానీ దాని మీదే మొత్తం చేయడం అనేది కరెక్ట్ కాదు. స్టాక్స్ లాంగ్ టర్మ్ అయితే పెట్టడమే కరెక్ట్ అనేది ఎక్స్పర్ట్లు చెప్తున్నారు.